శ్రీపాదాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు కొలిమేరు గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగాయి. స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పాదాలమ్మ తల్లి సేవ కమిటీ వ్యవస్థాపకులు పెంటపాటి నారాయణమూర్తి, ఆలయ కమిటీ అధ్యక్షుడు పెంటపాటి వెంకట కృష్ణారావు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామస్తులు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించి పూజలు చేశారు. తుని మండలం కొలిమేరు గ్రామంలో కొలువుదేరిన గ్రామదేవత శ్రీ పాదాలమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆషాఢ మాసం 3వ మంగళవారం నాడు చేసే ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వేకువజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. చీర, రవిక, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి మొక్కుబళ్ళు చెల్లించుకున్నారు. స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పాదాలమ్మ తల్లి సేవా కమిటీ వ్యవస్థాపకులు పెంటపాటి నారాయణమూర్తి అలియాస్ చంటి, అధ్యక్షుడు పెంటపాటి వెంకట కృష్ణారావు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రాజేష్, సుర్లా లోవరాజు, మోతుకూరి వెంకటేష్, చింతమనేడి అబ్బాయి, పోల్శెట్టి రామలింగేశ్వరరావు, యనమల లక్ష్మణరావు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. తుని పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను మెజిస్ట్రేట్ నారాయణమూర్తి తెలియజేస్తూ 26 సంవత్సరాల క్రితం ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. భక్తులు, గ్రామస్తుల సహకారంతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పుడు ఇది వ్యవస్థాపకుడిగా నేను స్థాపించి 26 సంవత్సరాలు అయింది. దీన్ని సహకరించిన మా గ్రామ పెద్దలు, భక్తులకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను గత 5 సంవత్సరాల నుంచి మా సోదరుడు పెంటపాటి వెంకట కృష్ణారావు గారు చైర్మన్ గా మెయింటైన్ చేస్తూ దీన్ని ఇప్పటికి 20 సంవత్సరాలు నేను చేశాను. తర్వాత మా సోదరుడు 5 సంవత్సరాల నుంచి పెంటపాటి వెంకట కృష్ణారావు గారు చైర్మన్ గా మెయింటైన్ చేస్తూ ఇది అభివృద్ధి అవుతుంది. దీనికి ఇంకో 5 సంవత్సరాల్లో సరే 100 సంవత్సరాలు అయ్యేసరిగా ఈ భక్తులందరూ సహకరించాలని కోరుకుంటూ అందరికి సెలవు తీసుకున్నాను. గోనెల వెంకటరమణ, సాధు శివాజీ, డొంకిన అప్పారావు, కొమ్ము నాగ వెంకటరమణ, పేకేటి గంగారావు, లక్కాకుల శ్రీను, గోనెల అప్పారావు, కొంతం సేను, గోనెల చంద్రారావు, సిగిరెడ్డి వీరబాబు, సిగిరెడ్డి చక్కర్రావు, కొంతం మాణిక్యం నాయుడు, వీరబాబు, కొంతం సత్యబాబు, మాడుగుల దొరబాబు, కొంతం వీరబాబు, కొమ్ము గోవిందు, పోతంశెట్టి సత్యబాబు, సిగిరెడ్డి వీరనాగేశ్వరరావు, గ్రామ పెద్దలు తదితరులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నుంచి గత 25 సంవత్సరాల నుంచి కమిటీ స్థాపించమైంది. మా జడ్జి గారు ఇలా ఆ రోజేమో స్టూడెంట్ గా ఈ కమిటీలో జాయిన్ అయ్యి కమిటీ నడిపించారు. స్టూడెంట్ గా పోయి జడ్జిగా అయ్యేవారు. ఈ రోజు ఎంత ఇదిగా జరిగినందుకు అందరికీ కూడా గర్వంగా ఉంది. మీ విలేక సోదరులు అందరూ కూడా వచ్చి మా పాపకు ఎంతో జయప్రదం చేస్తున్నారని మేము చాలా ఇదిగా ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆషాఢ మాసంలో 3వ మంగళవారం జరుగుతుంది. బాణ సంచారం, మందుడి సామాన్లో లైటింగ్లు, విద్యుత్ దీపాల అలంకరణతో, జానపద నృత్యాలతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. జాతర. నమస్తే అండి. ఇలా కొలిమేరులోని పాదాలమ్మ తల్లి అమ్మవారి జాతర అని చెప్పేసి మేము సోరవరం హై స్కూల్ నుంచి వచ్చానండి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. ఈ అమ్మవారి సత్యంగా తల్లి అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. నేను వచ్చి 1 నెల అయిందండి. అయినా సరే అందరూ కూడా సత్యంగా తల్లి అని చెప్పడం వల్ల వచ్చి దర్శనం చేసుకున్నాను. ఇంకా ఊర్లో ప్రజలందరూ ఇక్కడే ఉన్నారండి. అంత చక్కగా నమ్ముతున్నారు ఈ అమ్మవారిని. ఈ అందరి కోరికలు తీర్చి అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.